నమస్కారం. నేను డాక్టర్ కంచన్. భారత్ హోమ్ బైటి స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం ఆక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ మరియు క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ మధ్య ప్రధాన తేడాల గురించి చర్చించబోతున్నాం. ఆక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక ఆకస్మిక పరిస్థితి. ఇది సాధారణంగా కొన్ని గంటల లేదా రోజుల్లోనే అభివృద్ధి చెందుతుంది. ఇది సాధారణంగా కిడ్నీకి తక్షణ చికిత్స అవసరం ఉంటుంది. ఆక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఉదాహరణకు, రక్త ప్రసరణలో తక్షణ మార్పులు, కిడ్నీకి నేరుగా నష్టం కలిగించే మందులు, లేదా తీవ్రమైన డీహైడ్రేషన్. ఈ పరిస్థితి సాధారణంగా తక్షణ వైద్య జాగ్రత్తలతో పరిష్కరించవచ్చు, కానీ ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇక క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే, ఇది క్రమంగా అనేక సంవత్సరాల పాటు అభివృద్ధి చెందుతుంది. దీని ప్రధాన కారణాలు అధిక రక్తపోటు మరియు డయాబెటీస్. ఈ పరిస్థితి కిడ్నీ పనితీరును క్రమంగా తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలో వ్యర్థాలు మరియు అదనపు ద్రవాలు పేరుకుపోతాయి. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు సాధారణంగా ప్రత్యేక ఆహారం మరియు మందులతో దీన్ని నియంత్రించవచ్చు, కానీ ఇది పూర్తిగా నయం చేయలేము. కిడ్నీ యొక్క ప్రధాన పని శుద్ధి చేయడం, అంటే మన శరీరంలో ఉన్న చెడు పదార్థాలను, వ్యర్థాలను బయటకు తీయడం. క్రియాటినిన్ మరియు యూరియా వంటి పదార్థాలు కిడ్నీ ద్వారా బయటకు వస్తాయి. కిడ్నీ అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది. ఉదాహరణకు, కెమికల్స్, అధిక డ్రగ్స్, అధిక రక్తపోటు లేదా షుగర్. దీర్ఘకాలంగా ఉన్న షుగర్ వల్ల కిడ్నీ నెమ్మదిగా దెబ్బతింటుంది. దీనిని క్రోనిక్ కిడ్నీ వ్యాధి అంటారు. ఆక్యూట్ కిడ్నీ వ్యాధి అనేది కిడ్నీ ఒక్కసారిగా పనిచేయడం ఆపితే జరుగుతుంది. ఉదాహరణకు, పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల కిడ్నీకి నష్టం జరుగుతుంది. మీరు మెడికల్ స్టోర్కు వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకుంటే అది కిడ్నీకి నష్టం కలిగిస్తుంది. కిడ్నీ పనితీరు తగ్గితే మీ కాళ్లలో వాపు, బలహీనత, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాంట్రాస్టింగ్ సిటీ స్కాన్ కూడా కిడ్నీకి నష్టం కలిగించవచ్చు. కిడ్నీ పనితీరు తగ్గితే ఇది ఆక్యూట్ కిడ్నీ ఇంజరీగా పరిగణించబడుతుంది. కిడ్నీ వ్యాధి నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు అవసరం. కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధుల గురించి మరింత సమాచారం అందించడానికి కొన్ని వాస్తవిక ఉదాహరణలు మరియు గణాంకాలను పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు అనేక మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆక్యూట్ మరియు క్రోనిక్ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధుల నివారణకు మరియు చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, కిడ్నీ వ్యాధి ఉన్నవారు తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు వైద్యుల సూచనలను పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధుల గురించి మరింత సమాచారం అందించడానికి కొన్ని వాస్తవిక ఉదాహరణలు మరియు గణాంకాలను పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు అనేక మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆక్యూట్ మరియు క్రోనిక్ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధుల నివారణకు మరియు చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, కిడ్నీ వ్యాధి ఉన్నవారు తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు వైద్యుల సూచనలను పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధుల గురించి మరింత సమాచారం అందించడానికి కొన్ని వాస్తవిక ఉదాహరణలు మరియు గణాంకాలను పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు అనేక మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆక్యూట్ మరియు క్రోనిక్ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధుల నివారణకు మరియు చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, కిడ్నీ వ్యాధి ఉన్నవారు తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు వైద్యుల సూచనలను పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ఇప్పుడు క్రోనిక్ కిడ్నీ వ్యాధి అంటే ఏమిటి అనే విషయంపై మాట్లాడుకుందాం. క్రోనిక్ అంటే చాలా పాత వ్యాధి.
అని అర్థం. అంటే ఏ రోగికి బీపీ సమస్య ఉంటే అది చాలా కాలంగా ఉంటే, లేదా షుగర్ సమస్య ఉంటే అది కూడా చాలా కాలంగా ఉంటే, మరియు వారు మందులు ఎప్పుడూ తీసుకుంటూ ఎప్పుడు వదులుతుంటే, లేదా తమ బీపీ షుగర్ వంటి విషయాలను సరిగ్గా నియంత్రించకపోతే క్రోనిక్ వ్యాధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందంటే, మీ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కిడ్నీ వైపు వచ్చే రక్త ప్రవాహం చాలా ఎక్కువ ప్రెషర్తో వస్తుంది. దీనివల్ల నెఫ్రాన్స్ నెమ్మదిగా నష్టపోతాయి. ఇది ఒక్కసారిగా కాదు, ఎందుకంటే బీపీ చాలా పాతది మరియు మీరు మందులు సమయానికి తీసుకోకపోతే మీ బీపీ పెరిగినప్పుడు మాత్రమే మీరు మందులు తీసుకుంటారు. అందువల్ల నెఫ్రాన్స్ నెమ్మదిగా నష్టపోతాయి, ఎందుకంటే రక్త ప్రవాహం చాలా వేగంగా మరియు కొంచెం అధిక ప్రెషర్తో వస్తుంది. ఇది నెఫ్రాన్స్ను నష్టపరుస్తుంది. అందువల్ల క్రియేటినిన్ మరియు యూరియా రోగి పెరుగుతాయి. రోజును గడిచే కొద్దీ షుగర్ కూడా కిడ్నీ రోగులకు చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది, ఎందుకంటే షుగర్ చాలా కాలంగా రోగికి ఉంది మరియు రక్తంలో షుగర్ కంటెంట్ కూడా మిక్స్ అవుతున్నాయి. దీనివల్ల రక్తం గట్టిగా మారుతోంది. గట్టిగా మారడం వల్ల కిడ్నీ పూర్తిగా ఫంక్షన్ చేయలేకపోతుంది, రక్తాన్ని శుద్ధి చేయలేకపోతుంది. అందువల్ల క్రియేటినిన్, యూరియా మరియు కిడ్నీలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కూడా పెరగడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఐజెన్ట్రోపరఫీ లేదా పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి. ఇవన్నీ క్రోనిక్ కిడ్నీ వ్యాధికి బాధ్యతాయుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు అక్యూట్ కిడ్నీ వ్యాధి మరియు క్రోనిక్ కిడ్నీ వ్యాధి మధ్య తేడా చేయడం చాలా సులభంగా చేయగలుగుతారు. ఈ రోజు కోసం అంతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు వారు అక్యూట్ కిడ్నీ వ్యాధి లేదా క్రోనిక్ కిడ్నీ వ్యాధి లేదా ఇతర సమస్యలు ఉన్న లేదా వారి కిడ్నీపై అనేక మల్టిపుల్ సిస్టులు ఏర్పడుతున్న వీవి కిడ్నీ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతోంది. అందుకే నేను భారత హోమియోపతికి స్వాగతిస్తున్నాను. మీకు భారత హోమియోపతిలో చాలా మంచి చికిత్స అందించబడుతుంది. కస్టమైజ్ చేసిన మందులు అందించబడతాయి, కస్టమైజ్ చేసిన చార్ట్ అందించబడుతుంది మరియు మీకు డైటీషియన్ అందించబడుతుంది. మీకు ఫాలో డాక్టర్లు అందించబడతారు. అందువల్ల మీరు వారి మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స తీసుకుంటారు. మీ క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయి నెమ్మదిగా తగ్గడం మీరు స్వయంగా గమనించడం ప్రారంభించగలుగుతారు. కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఏ రోగి అయినా వారు ఏ వ్యాధితో బాధపడుతున్నా, అది ఆస్తమా, చర్మ వ్యాధి, ఎంఐ లేదా ఇన్ఫర్టిలిటీ, మహిళల ఇన్ఫర్టిలిటీ, కిడ్నీ వ్యాధి అయినా భారత హోమియోపతిలో వారు తమ చికిత్స తీసుకోవచ్చు. భారత హోమియోపతిలో డాక్టర్ల బృందం ఉంది, డాక్టర్ల పూర్తి ప్యానెల్ ఉంది. మీరు వారితో ఆన్లైన్లో సంప్రదించవచ్చు. మరియు మీరు నాతో కలవాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని నేరుగా ఓపీడీలో నాతో కలవచ్చు. అప్పటి వరకు ధన్యవాదాలు.